నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు కొత్త నోట్లు కొల్లగొడుతున్న వారిపై ఉక్కుపాదం బెంగళూరులో ఆర్బీఐ ఉద్యోగి సహా పలువురిని అరెస్టు చేసిన సీబీఐ ఈడీ మహారాష్ట్ర గుజరాత్ మధ్యప్రదేశ్ తెలంగాణలో నోట్ల మార్పిడి ముఠాల గుట్టు రట్టు కఠిన చర్యలు తప్పవన్న ఆర్బీఐ నోట్ల రద్దుపై విమర్శలు కొనసాగించిన కాంగ్రెస్ బడాబాబుల మేలు కోసమేనన్న ఆక్షేపణ తిప్పికొట్టిన అరుణ్ జైట్లీ దేశవ్యాప్తంగా కొనసాగుతున్న నగదు కష్టాలు 3 రోజుల సెలవుల తరువాత బ్యాంకుల వద్ద బారులు తీరిన ప్రజలు తమిళనాట 18కి చేరిన వర్ధ తుఫాను మృతుల సంఖ్య చెన్నైలో కుదుట పడుతున్న పరిస్థితులు ఏపీలోని 3 జిల్లాల్లో జోరు వానలు దిల్సుఖ్ నగర్ పేలుళ్ల కేసులో ఎన్ఐఏ కోర్టు తీర్పు 5గురిని దోషిగా తేల్చిన న్యాయస్థానం ఈ నెల 19న శిక్షలు ఖరారు అరుణాచల్ ప్రదేశ్లో 450 కోట్ల నకిలీ బిల్లుల కుంభకోణం కేంద్ర మంత్రి కిరణ్ రిజిజుపై కాంగ్రెస్ ఆరోపణలు తిప్పికొట్టిన అమాత్యులు దేశవ్యాప్తంగా నిబంధనలకు విరుద్ధంగా కొత్త నోట్లను కూడబెట్టిన వారిపై సీబీఐ పోలీసు అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు కొందరు ముఠాలుగా ఏర్పడి కమిషన్ కోసం నోట్లను మార్చుతుంటే బెంగళూరులో ఏకంగా రిజర్వ్ బ్యాంక్ ఉద్యోగి అక్రమ పద్ధతిలో నగదు మార్చి సీబీఐకి చిక్కాడు నోట్ల రద్దును సంపాదన మార్గంగా మార్చుకున్న అక్రమార్కులపై కేంద్ర రాష్ట్ర దర్యాప్తు సంస్థలు కొరడా జులిపిస్తున్నాయి 1.5 కోట్ల పాత నగదును అక్రమంగా మార్చిన రిజర్వ్ బ్యాంక్ అధికారిని కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ అధికారులు బెంగళూరులో అరెస్ట్ చేశారు కె మైఖేల్ అనే ఆ వ్యక్తి బెంగళూరులోని రిజర్వ్ బ్యాంక్ కార్యాలయంలో సీనియర్ ప్రత్యేక అసిస్టెంట్ గా పనిచేస్తున్నట్లు సీబీఐ గుర్తించింది కర్ణాటకలోని చిల్లకేరిలో స్నానాల గదిలోని రహస్య అల్మారాలో 5,70,00,000 కొత్త నగదును దాచిన జేడీఎస్ నాయకుడు కేసీ వీరేంద్రను సీబీఐ అధికారులు అరెస్ట్ చేసి బెంగళూరులోని సీబీఐ కోర్టులో హాజరుపరిచారు న్యాయస్థానం అతడిని 6 రోజుల సీబీఐ కస్టడీకి అనుమతించింది వీరేంద్రతో పాటు మధ్యవర్తులుగా వ్యవహరించిన తిప్పిస్వామి వెంకటేష్ తో పాటు ఎస్బీఐ ఎస్బీఎం ఐసీఐసీఐ కోటక్ మహీంద్రా బ్యాంకులకు చెందిన గుర్తు తెలియని అధికారులపైన సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది బ్యాంకు అధికారులు తప్పు పత్రాలు సృష్టించి వీరేంద్రకు సహకారం అందించినట్లు ఆరోపించింది బెంగళూరు హైదరాబాద్ లో బ్యాంకు అధికారులు తపాలా సిబ్బందిపై సీబీఐ 10 కేసులు నమోదు చేసి 17.36 కోట్ల రూపాయలు జప్తు చేసింది మరోవైపు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అక్రమంగా నగదు మారుస్తున్న ముఠాకు చెందిన 7గురిని బెంగళూరులో అరెస్ట్ చేశారు వారి వద్ద నుంచి 93 లక్షల రూపాయల కొత్త 2,000 రూపాయల నోట్లను స్వాధీనం చేసుకున్నారు 15 నుంచి 35% కమిషన్తో ముఠా నగదు మారుస్తున్నట్లు తెలుసుకున్న ఈడీ అధికారులు తమ వద్ద ఉన్న పాత నగదును మార్చాలంటూ సామాన్యుల్లా మధ్యవర్తుల వద్దకు వెళ్లి అరెస్ట్ చేశారు నవీ ముంబై థానేలోని ఉల్లాస్ నగర్లో 33 లక్షల కొత్త 2,000 నోట్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు 5గురిని అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు నవీ ముంబైలో 23.70 లక్షలను జప్తు చేసి 2ని అరెస్ట్ చేయగా థానే ఉల్లాస్ నగర్ లో 9.76 లక్షలు కలిగిన 3గురిని అరెస్ట్ చేశారు గుజరాత్ లోని వడోదరలో అక్రమ మద్యం వ్యాపారం చేసే వ్యక్తి ఇంటిలోని గోనె సంచిలో 19.67 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు వాటిలో 13 లక్షల కొత్త 2,000 నోట్లు స్వాధీనం చేసుకున్నారు మధ్యప్రదేశ్ లోని బాలాఘాట్ లో 15.40 లక్షలు కలిగిన 2 వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు 15.40 లక్షల్లో 14.40 లక్షల రూపాయలు 2,000 నోట్లే ఉన్నాయి మరోవైపు కొత్త నోట్లు ఇస్తామంటూ 4 వ్యాపారుల నుంచి 1.55 కోట్లు తీసుకుని మోసం చేసిన 10 మందిని హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు అరెస్టైన వారిలో టపాచుపత్ర ఇన్స్పెక్టర్ రాజశేఖర్ సహా ప్రధాన నిందితుడు తిరుమలేశనాయుడు కూడా ఉన్నారు వారి వద్ద నుంచి 52 లక్షల రూపాయల నగదు స్కార్పియో వాహనం డమ్మీ తుపాకీ స్వాధీనం చేసుకున్నారు పెద్ద నోట్ల రద్దు తర్వాత బయటపడుతున్న నోట్ల మార్పిడి రాకెట్లు ఆ కుంభకోణాల్లో బ్యాంక్ అధికారుల పాత్రపై రిజర్వ్ బ్యాంక్ ఆచితూచి స్పందించింది పెద్ద నోట్ల రద్దు తర్వాత ప్రజలకు కొత్త నోట్లను అందించడంలో బ్యాంక్ సిబ్బంది విశేష కృషి చేస్తున్నట్లు తెలిపిన ఆర్బీఐ
కొంతమంది తప్పుడుదారులు ఎంచుకుంటున్నారని వ్యాఖ్యానించింది. అలాంటి వారిపై చర్యలు తప్పవని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఎస్ఎస్ ముంద్రా స్పష్టం చేశారు. ఈ దిశలో ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించినట్టు చెప్పిన ఆయన బెంగళూరులో అరెస్టు చేసిన ఆర్బీఐ అధికారిని సస్పెండ్ చేసినట్టు చెప్పారు. ఇలాంటి వారి ఆటలు కట్టించాలంటే బ్యాంకులు, కరెన్సీ చెస్ట్లలో లావాదేవీలకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలను భద్రంగా ఉంచాలని సూచించారు. మరోవైపు పెద్ద నోట్ల రద్దు తర్వాత బ్యాంకుల్లో 12,44,000 కోట్ల రూపాయలు జమయ్యాయని ముంద్రా తెలిపారు. Should elaborate instruction to all the bank management to do the central data checking, and whenever they find any inconsistency, it should be pursued further through their internal audit mechanism. RBI supervisors are also carrying out the similar exercise on the various data points of banks, and whenever any untoward kind of transactions or action is noticed, due action would be pursued, due investigation would be done. There has been a media report about one of the RBI staff at Bengaluru as well. Having known about that, the concerned employee has been suspended. We have instituted investigation. 3 రోజుల వరుస సెలవుల తరువాత తెరుచుకున్న బ్యాంకుల వద్ద దేశవ్యాప్తంగా రద్దీ పెరిగిపోయింది. ఏటీఎంలలో ఎక్కడా డబ్బులు లేనందున ప్రజలంతా బ్యాంకులు తెరవక ముందే బారులు తీరారు. గంటల తరబడి నిలబడినా కొంత మొత్తమే ఇవ్వడంతో నిరాశగా వెనుతిరిగారు. తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వరుస సెలవులు తెచ్చిన నగదు కష్టాలు తీర్చుకునేందుకు దేశవ్యాప్తంగా ప్రజలు బ్యాంకుల ముందు బారులు తీరారు. కేవలం కొద్ది సంఖ్యలో పనిచేసిన ఏటీఎంల వద్ద భారీ సంఖ్యలోనే బారులు తీరారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరులో ఏటీఎంలు రద్దీగా మారాయి. బ్యాంకుల్లో పరిమిత మొత్తంలోనే నగదు ఇచ్చారు. గంటల తరబడి నిలబడినప్పటికీ వెనుక ఉన్నవారికి నగదు లభించలేదు. తూర్పుగోదావరి, నెల్లూరు జిల్లాల్లో బ్యాంకులు, ఏటీఎంల ముందు భారీగా క్యూలైన్లు కనిపించాయి. కర్నూల్లో ఎస్బీఐ ప్రధాన శాఖకు నగదు రాకపోవడం వల్ల అధికారులు, ఖాతాదారులకు మధ్య వాగ్వాదం జరిగింది. కడప, అనంతపురం జిల్లాల్లో బ్యాంకులు, ఏటీఎంలు తెరవకముందే ప్రజలు బారులు తీరారు. కడప జిల్లా మైదుకూరులోని ఎస్బీఐ వద్ద తొక్కిసలాట జరగకుండా బ్యాంకు లోపల, బయట బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. తుఫాను ప్రభావంతో చినుకులు పడుతున్నా గొడుగులు పట్టుకుని మరీ నిరీక్షించారు. తెలంగాణలోనూ బ్యాంకులు ఖాతాదారులతో కిటకిటలాడాయి. చాలా వరకు ఏటీఎంలు డబ్బులు లేవన్న బోర్డులతో దర్శనమిచ్చాయి. ఆదిలాబాద్, కరీంనగర్లో బ్యాంకులకు ఖాతాదారులు పోటెత్తారు. పింఛను డబ్బుల కోసం కాళ్లరిగేలా తిరగాల్సి వస్తోందని విశ్రాంత ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. జగిత్యాల జిల్లాలో పసిపిల్లల్ని ఎత్తుకుని మహిళలు లైన్లలో నిలబడ్డారు. గంటల తరబడి వరుసల్లో నిలబడినా 2,000 ఇస్తుండడంపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో క్యూలైన్లు ప్రధాన రహదారిపైకి రావడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులెదురయ్యాయి. మెదక్ జిల్లా నర్సాపూర్లో వరుసల్లో నిలబడ్డ వృద్ధులు, మహిళలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో బ్యాంకులు, ఏటీఎంలో నగదు లేదని ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేశారు. జోగులాంబ, గద్వాల జిల్లాలో ఖాతాదారులు బ్యాంకుల ఎదుట ఆందోళనకు దిగారు. ఎస్బీఐ కాపలా సిబ్బందికి, జనానికి మధ్య మాటా పెరిగి తోపులాట చోటు చేసుకుంది. పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి మండిపడ్డారు. ఉత్తరప్రదేశ్లో దాద్రీలో పర్యటించిన రాహుల్ బ్యాంకుల నుంచి లక్షల కోట్ల రూపాయలు అప్పులు తీసుకున్న కొందరు బడా పారిశ్రామికవేత్తలకు మాత్రమే ఈ నిర్ణయం వల్ల మేలు జరుగుతోందని విమర్శించారు. సామాన్యులు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆక్షేపించారు. సంపన్నులు బ్యాంకుల్లో దొడ్డిదారిన నోట్లు మార్చుకుంటుంటే సామాన్యులు మాత్రం గంటల తరబడి వరుసల్లో నిలబడాల్సిన పరిస్థితి వచ్చిందని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు. 8 नवंबर को नरेंद्र मोदी जी ने हिंदुस्तान के गरीबों पर जंग शुरू कर दिया। मैं आपको बताता हूं ये किया क्यों है इन्होंने। 8 लाख करोड़ रुपया हिंदुस्तान के 5, 10, 15, 20 सबसे बड़े उद्योगपतियों ने हिंदुस्तान के बैंकों से ले रखा है, वो उसको वापस नहीं दे रहे हैं। इस 8 लाख रुपए के कारण हिंदुस्तान के बैंक किसी को कर्ज नहीं दे पा रहे थे। नरेंद्र मोदी जी उन उद्योगपतियों से 8 लाख करोड़ रुपए नहीं निकाल सकते हैं, क्योंकि उन्हीं उद्योगपतियों ने मोदी जी की मार्केटिंग की है, मोदी जी को वहां बैठाया है कुर्सी पे। तो बैंक को चालू करने के लिए मोदी जी ने आपके जेब में से पैसा निकाला है, आपको लाइन में खड़ा किया है। అటు ఆర్థిక శాఖ మాజీ మంత్రి చిదంబరం కూడా కేంద్ర నిర్ణయం పేదలపైనే అధిక ప్రభావం చూపిందని విమర్శించారు. ఈ నిర్ణయం ముందే బయటకు పొక్కినందువల్లే నల్ల కుబేర్ల వద్ద భారీ మొత్తాల్లో 2,000 రూపాయల నోట్లు పట్టుబడుతున్నాయని చిదంబరం వివరించారు. ప్రపంచంలో ఏ దేశంలో కూడా పూర్తిగా నగదురహిత లావాదేవీలు లేవన్న కేంద్ర మాజీ మంత్రి ప్రభుత్వ నిర్ణయం వల్ల సామాన్యులు ఎన్నో బాధలు పడుతున్నారని తెలిపారు.
This is the biggest scam of the year and this must be investigated. Yet the government has not said a single word so far how 2,000 rupee notes have found their way to these individuals all over the country. Headload workers, cart pullers, daily workers, there is no work. 45 crore people in this country depend on daily income. If that income is not coming to me today, tomorrow nobody is going to compensate for that. There's a good word to say about it. Every major economist has condemned it. Every major newspaper in the world has said this is a completely absurd move of the government. పెద్ద నోట్ల రద్దుతో ప్రజలకు ఎదురైన ఇబ్బందులు త్వరలోనే సమసిపోతాయని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించారు. ఈ మేరకు ఆర్బీఐ తగు చర్యలు తీసుకుంటోందని తెలిపారు. నోట్ల రద్దు, డిజిటలైజేషన్తో భవిష్యత్తులో ఎన్నో ఉపయోగాలు ఉంటాయని, అతి తక్కువ నగదు చెలామణి దేశంగా భారత్ ఆవిర్భవిస్తుందన్నారు. తద్వారా అవినీతి తగ్గి పన్నుల రాబడి పెరుగుతుందని జైట్లీ వివరించారు. బ్యాంకింగ్ వ్యవస్థలోకి భారీగా వచ్చే నగదుతో దేశ ఆర్థిక వ్యవస్థ బలపడుతుందన్నారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం సహా అన్ని అంశాలపై కేంద్రం చర్చలకు సుముఖంగా ఉందన్న జైట్లీ విపక్షాలు అనవసరంగా సభలను అడ్డుకోకుండా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. నోట్ల రద్దుపై రాహుల్ గాంధీ, చిదంబరం చేసిన ఆరోపణల్ని కేంద్ర ఆర్థిక మంత్రి తిప్పికొట్టారు. The Congress party was in power that it did not take a single step either against corruption or against black money. As far as corruption scandals were concerned, they peaked during that period. Given this scandalous record, it is not surprising that the Congress party is extremely uncomfortable with this anti-corruption campaign that the NDA government led by Mr. Narendra Modi has launched. We are now rapidly completing the remonetization exercise. Significant amounts are going to be injected over the next 3 weeks, which are gradually bringing the pressure down. వరద తుఫాను బారిన పడి 18 మంది చనిపోయినట్లు తమిళనాడు సర్కార్ ప్రకటించింది. వరద బీభత్సం సృష్టించిన ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులను నెలకొల్పేందుకు అన్ని చర్యలు చేపట్టినట్లు వెల్లడించింది. అనేక ప్రాంతాల్లో బస్సుల రాకపోకలు ప్రారంభమైనట్లు తెలిపింది. రైళ్లు, విమానాల రాకపోకలు పునరుద్ధరించినట్లు వెల్లడించింది. విద్యుత్ సరఫరాను పునరుద్ధరించే చర్యలు కొనసాగుతున్నాయి. తమిళనాడు ఉత్తర ప్రాంతం సహా దక్షిణ కర్ణాటకలో మరికొన్ని గంటలు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలను దృష్టిలో పెట్టుకుని సహాయ, పునరావాస చర్యలు చేపడుతున్నట్టు వెల్లడించింది. వరద పెను తుఫాను సృష్టించిన బీభత్సానికి అతలాకుతలమైన చెన్నైలో సహాయ చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. వేలాది వృక్షాలు, స్తంభాలు నేలకూలగా సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు సహాయక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు ఇంకా ముంపులోనే ఉండగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, సైన్యం, స్థానిక యంత్రాంగం సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. రోడ్లపై పడిన వృక్షాలు, స్తంభాలను తొలగిస్తున్న సహాయ సిబ్బంది రవాణా వ్యవస్థను దాదాపు పునరుద్ధరించారు. స్థానికులు కూడా స్వచ్ఛందంగా సహాయక చర్యల్లో పాల్గొంటుండగా ఉదయం నుంచి చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచి రైళ్ల రాకపోకలు మొదలయ్యాయి. మెట్రో రైళ్లు కూడా యథావిధిగా నడుస్తున్నాయి. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం రన్వేపై నిలిచిన నీరును తొలగించిన సిబ్బంది దేశీయ, అంతర్జాతీయ విమాన రాకపోకలు ప్రారంభించారు. 2 దశాబ్దాల తరువాత చెన్నైని తాకిన అతిపెద్ద తుఫాను ధాటికి పడిపోయిన విద్యుత్ స్తంభాలను పునరుద్ధరించేందుకు 4,500 మంది సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. మొబైల్ సేవలు పునరుద్ధరించేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. మరోవైపు వరద ప్రభావంపై ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. బాధితులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వరద తుఫాను ధాటికి చోటు చేసుకున్న వేర్వేరు ఘటనల్లో ఇప్పటి వరకు 18 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, విల్లుపురం, నాగపట్టణం, తిరువణ్ణామల్లి జిల్లాల్లో మరణాలు చోటు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. వెల్లూరు, ధర్మపురి జిల్లాల్లో కూడా పలుచోట్ల భారీ వర్షాలు పడినట్లు అధికారులు వివరించారు. వరద ప్రభావం ఉన్న ప్రాంతాల్లోని 13,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించి 100 సహాయ శిబిరాల్లో ఆశ్రయం కల్పించినట్లు అధికారులు తెలిపారు. బాధితులందరికీ అమ్మ క్యాంటీన్లలో ఉచితంగా ఆహారం అందిస్తున్నట్టు వెల్లడించారు. తీరం దాటే సమయంలో చెన్నైపై జలఖడ్గం విసిరిన వరద తుఫాను ఇవాళ ప్రకాశంపై ప్రతాపం చూపింది. నెల్లూరు సహా రాయలసీమలో చెదురుమదురు జల్లులతో జనజీవనం ఇబ్బంది పడగా ప్రకాశంలోని కందుకూరు నియోజకవర్గ పరిధిలో కుండపోత వర్షానికి మిరప సహా అనేక పంటలు దెబ్బతినే పరిస్థితి నెలకొంది.
వరద తుఫాను అనంతర ప్రభావం ప్రధానంగా ప్రకాశం, ఆ తరువాత నెల్లూరు, రాయలసీమ జిల్లాలపై కొనసాగింది. ఉదయం నుంచే అనేక చోట్ల కుండపోత పోసింది. ప్రకాశంలోని కందుకూరు నియోజకవర్గ పరిధిలో భారీ వర్షం కురవగా కనిగిరి, పామూరు, పంగులూరు, ఖమ్మం మండలాల పరిధిలో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. లింగసముద్రంలో అత్యధికంగా 10.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవ్వగా కందుకూరులో 9.04, వలేటివారిపాలెంలో 10, గుడ్లూరు, ఒలవపాడు, పీసిపల్లి మండలాల్లో 8 సెంటీమీటర్ల పైగా వర్షం కురిసింది. కందుకూరు రెవెన్యూ డివిజన్లో మితిమీరిన వర్షం కారణంగా మిరపకు నష్టం వాటిల్లుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కంభంలో ఈదురుగాలులతో కూడిన వర్షం కారణంగా అరటి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. నెల్లూరులో ఉదయం నుంచి కొద్దిపాటి నుంచి మోస్తరు వర్షం కురిసింది. నిన్నటి నుంచి కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగి పొర్లి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఫలితంగా జిల్లాలో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోయాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఆంధ్రప్రదేశ్ పురపాలక మంత్రి నారాయణ ప్రభావిత జిల్లాల పురపాలక అధికారులతో నెల్లూరు నుంచే టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. చెత్త పేరుకుపోకుండా తొలగించాలని సూచించారు. ఆత్మకూరు పరిసరాల్లో 100 ఎకరాల్లో వరి పంట నీట మునిగింది. తిరుమల కొండల్లో కురిసిన భారీ వర్షాలకు కపిలతీర్థ జలపాతం ఉధృతంగా ప్రవహిస్తోంది. శ్రీకాళహస్తీశ్వరాలయానికి సమీపంలో స్వర్ణముఖి నదిలో వరద ప్రవాహం పెరిగింది. కడప జిల్లా బద్వేలు, పోరుమామిళ్లలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కడప పురపాలక మైదానంలోకి భారీగా వర్షపు నీరు చేరగా పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల దేహదారుఢ్య పరీక్షలు నిలిపివేశారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో నగదు అందుబాటులో ఉంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. మరో 17 రోజుల్లో నోట్ల రద్దు సమస్యలు పూర్తిగా పరిష్కారం కావాలని సూచించారు. కలెక్టర్లు, బ్యాంకర్లు, ఆర్థిక శాఖ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో ప్రజలకు బ్యాంకర్లు సహకరించాలని, నగదుకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు. 3 రోజుల సెలవుల తర్వాత రద్దీ అధికంగా ఉంటుంది కాబట్టి అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. మంచి జరుగుతుందనే ఆశతో ప్రజలు ఎంతో ఓపికగా సహకరిస్తున్నారని, వారి నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత బ్యాంకర్లు, అధికారులపై ఉందని అన్నారు. చలామణిలో ఉన్న నగదుకు, ప్రింటింగ్కు మధ్య వ్యత్యాసాన్ని డిజిటల్ లావాదేవీలతో భర్తీ చేయాలని సూచించారు. డిసెంబర్ 15-20 మధ్య 20,000 కోట్ల విలువైన 500 నోట్లు ఆంధ్రప్రదేశ్కు రానున్నాయని, వాటితో చాలా వరకు సమస్య తీరిపోతుందన్నారు. జనవరి నుంచి అన్ని రేషన్ డిపోల్లో నగదురహిత లావాదేవీలు జరగాలని సీఎం ఆదేశించారు. డిసెంబర్ 20 నుంచి క్రిస్మస్ గిఫ్ట్, జనవరి 1 నుంచి సంక్రాంతి కానుకలను కార్డుదారులకు పంపిణీ చేయాలని ఆదేశించారు. ఉపాధి హామీ కూలీలకు చెల్లించాల్సిన 40 కోట్లు వెంటనే ఇవ్వాలని బ్యాంకర్లను చంద్రబాబు కోరారు. తుపాను ప్రభావిత ప్రాంతాలలో సహాయక, పునరావాస చర్యల్లో లోపం జరగరాదన్నారు. 3.5 క్రితం దిల్సుఖ్ నగర్లో చోటు చేసుకున్న జంట పేలుళ్లు ఇండియన్ ముజాహిదీన్ పనేనని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు తేల్చింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న యాసిన్ భత్కల్, అసదుల్లా అఖ్తర్, జియావుర్ రెహమాన్, తెహసీన్ అఖ్తర్, ఐజాక్ షేక్లను దోషులుగా నిర్ధారించింది. 5 నిందితులకు ఈ నెల 19న శిక్షలు ఖరారు చేయనున్నట్లు తెలిపింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన రియాజ్ భత్కల్ పరారీలో ఉన్నాడు. 3.5 క్రితం 2013 ఫిబ్రవరి 21న రాత్రి హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ లో జరిగిన జంట పేలుళ్ల కేసులో ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించింది. ఓ గర్భవతి సహా 19 మంది మృత్యువాత పడిన ఈ పేలుళ్లకు ఇండియన్ ముజాహిదీన్ తీవ్రవాద సంస్థే కారణమని తేల్చిన ప్రత్యేక కోర్టు ఈ దారుణానికి పాల్పడిన 5 నిందితులను దోషులుగా నిర్ధారించింది. జాతీయ దర్యాప్తు సంస్థ సమర్పించిన 157 మంది వాంగ్మూలాలు, 486 దస్త్రాలు, రికార్డులను, 173 పరికరాలు, వస్తువులను, సాక్షులను పరిగణనలోకి తీసుకున్న కోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితులైన ఇండియన్ ముజాహిదీన్ సభ్యులైన అసదుల్లా అఖ్తర్ అలియాస్ హడ్డీ, జియావుర్ రెహమాన్ అలియాస్ వకాస్, తెహసీన్ అఖ్తర్ అలియాస్ మోను, యాసిన్ భత్కల్, ఐజాజ్ షేక్లను దోషులుగా తేలుస్తూ ప్రత్యేక కోర్టు ఇవాళ తీర్పును వెలువరించింది. హత్య, హత్యాయత్నం, దేశద్రోహానికి పాల్పడ్డారంటూ జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ సమర్పించిన ఆధారాలు పరిశీలించిన ప్రత్యేక కోర్టు 5 దోషులుగా నిర్ధారించింది. పేలుడు పదార్థాల చట్టం సెక్షన్ 35, ప్రజా ఆస్తుల ధ్వంసం చట్టం సెక్షన్ 4, చట్ట వ్యతిరేక కార్యకలాపాల చట్టంలోని 16, 17, 18, 19 సెక్షన్ల కింద ఎన్ఐఏ మోపిన అభియోగాలను నిర్ధారించిన ప్రత్యేక కోర్టు పాకిస్తాన్కు చెందిన వకాస్ పై విదేశీయుల చట్టం కింద నేరం రుజువైనట్టు తెలిపింది. 5 దోషులకు ఈ నెల 19న చర్లపల్లి కారాగారంలో ప్రత్యేక న్యాయస్థానం శిక్షలు ఖరారు చేయనుంది. వీళ్ళందరికీ మర్డర్, వేజింగ్ వార్ అగైన్స్ ది గవర్నమెంట్, కమిటింగ్ టెర్రరిస్ట్ యాక్ట్, క్రిమినల్ కాన్స్పిరసీ అన్నిట్లో కూడా వాళ్ళు గిల్టీ అని ఫైండింగ్ ఇచ్చింది. A1 అబ్స్కాండింగ్ ఉన్నాడు. యాజ్ అండ్ వెన్ ఈస్ కాట్ హిల్ బి ట్రైడ్.
punishment minimum is life sentence, the maximum is death sentence. ఈ జడ్జ్మెంట్ ఈ కోర్ట్ లో ఫైనల్ అయిపోయింది. ఏం చదివినా కూడా ఆ సెంటెన్స్ మటుకే వాళ్ళకి ఎందుకు లీనియంట్ ఇయ్యాలో అది అడగచ్చు అంతే. లీనియంట్ వ్యూ తీసుకున్నా కూడా లైఫ్ సెంటెన్స్ ఉంటుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు రియాజ్ భత్కల్ ఇప్పటికీ పరారీలోనే ఉండగా అతడు పాకిస్తాన్లో ఉన్నట్లు చెప్తున్న ఎన్ఐఏ రియాజ్ భత్కల్ కోసం ఇంటర్పోల్ నోటీస్ జారీ చేసింది. ఈ కేసు దర్యాప్తులో మొదటి నుంచి వ్యూహాత్మకంగా వ్యవహరించిన ఎన్ఐఏ కొన్ని నెలల్లోనే కీలక నిందితుల్ని అరెస్ట్ చేయడం సహా పక్కా ఆధారాలతో కోర్టులో నేరం నిరూపించింది. సాక్షులకు ధైర్యం చెప్పి వాంగ్మూలాలు ఇప్పించడం సహా సాంకేతిక శాస్త్రీయ ఆధారాలను న్యాయస్థానం ముందుంచి దోషులపై నేరాన్ని రుజువు చేసింది. జనవరి 7 నుంచి పోలవరం ప్రాజెక్టు డయాఫ్రమ్ వాల్ పనులు ప్రారంభించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. అనుకున్న సమయంలోగా పోలవరం ప్రాజెక్టు సాకారం కావాలంటే నిర్దేశించుకున్న విధంగా ఎప్పటికప్పుడు పనులు పూర్తి చేయాలని సూచించారు. పెండింగ్ పనులు పూర్తయ్యేలా వేగం పెంచాలని, రాజీ పడితే సహించేది లేదని తేల్చి చెప్పారు. అమరావతి సచివాలయంలో పోలవరం ప్రాజెక్టుపై ఆయన వాస్తవ సదృశ్య తనిఖీ చేశారు. కాంక్రీట్ పనులు ప్రారంభానికి చేయాల్సిన అన్ని పరీక్షలను పూర్తి చేశామని చీఫ్ ఇంజనీర్ ముఖ్యమంత్రికి వివరించారు. పోలవరం నిర్మాణం చరిత్రలో నిలిచిపోయేలా ప్రతి దశలో పనులను చిత్రీకరించి డాక్యుమెంటరీ రూపంలో భద్రపరచాలని ఆదేశించారు. పోలవరం నిర్మాణం భవిష్యత్తు తరాలకు తెలిసేలా ఎగ్జిబిషన్ ఏర్పాటుకు ఇప్పటి నుంచే చర్యలు తీసుకోవాలన్నారు. సిద్దిపేటను 100% నగదురహిత లావాదేవీలు నిర్వహించే పట్టణంగా మార్చేందుకు పైలట్ ప్రాజెక్టు చేపట్టిన కేసీఆర్ సర్కార్ ఇప్పుడు సిద్దిపేట జిల్లా మొత్తాన్ని డిజిటల్ బాట పట్టించాలని నిర్ణయించింది. బ్యాంకర్లు, అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ మేరకు సూచించారు. సిద్దిపేట జిల్లాలో సాధించిన ఫలితాలను తరువాత తెలంగాణ మొత్తం విస్తరించాలని తెలిపారు. నోట్ల రద్దు నిర్ణయం తర్వాత బ్యాంకుల పాత్ర గణనీయంగా పెరిగిందన్న సీఎం అందుకు తగ్గట్లు బ్యాంకులు సంస్థాగతంగా బలపడాలన్నారు. సిద్దిపేటకు 4,000కు పైగా ఈపోస్ యంత్రాల అవసరం ఉందన్న ఆయన వ్యాలెట్లు, కార్డుల ద్వారా లావాదేవీలు నిర్వహించేలా ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. మొబైల్ యాప్లపై ముందుగా విద్యార్థులకు అవగాహన కల్పించి వారి ద్వారా ప్రజల్ని చైతన్యపరచాలని సీఎం సూచించారు. హైదరాబాద్ నానక్రామగూడలో 5 రోజుల క్రితం భవనం కూలి 11 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనతో హెచ్ఎండీఏ అధికారులు అక్రమ నిర్మాణాలపై చర్యలు ఆరంభించారు. ఇటీవల వర్షాలకు నీట మునిగిన నిజాంపేటలోని బండారి లేఅవుట్లో అక్రమంగా నిర్మించిన 8 అపార్ట్మెంట్లు సహా గట్కేసర్, సంగారెడ్డి, అబ్దుల్లాపూర్ మెట్, బడంగ్పేట్, ఇబ్రహీంపట్నంలో అనుమతి లేకుండా నిర్మించిన పలు కట్టడాలను కూల్చివేసే ప్రక్రియ చేపట్టారు. గట్కేసర్లో కూల్చివేతలు జరుపుతున్న సమయంలో కొందరు నేతల నుంచి ఫోన్లు రాగా నామమాత్రంగా పని పూర్తి చేసి వెళ్లిపోయారు. ప్రతి వ్యక్తి ఆర్థికంగా పొదుపు అలవాటు చేసుకుంటే వారి కుటుంబాలు సంతోషంగా ఉంటాయని మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ అన్నారు. ఖమ్మంలోని మార్గదర్శి శాఖను సందర్శించిన ఆమె ఖాతాదారులతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. 54 ఏళ్ల నుంచి ఖాతాదారులకు నమ్మకమైన సేవలు అందిస్తూ పొదుపు విషయంలో మార్గదర్శి దేశంలోనే మొదటి ప్రైవేటు కంపెనీగా నిలిచిందని ఆమె చెప్పారు. మార్గదర్శిలో చూస్తే ఏ రకంగానైనా మార్గదర్శి చిట్స్ తీసుకోవటం అనేది ప్రతి కుటుంబానికి అవసరమని నేను అనుకుంటున్నాను. అండ్ చాలా తొందరగా ఎంత అర్లీగా గనక ఈ సేవింగ్ డిసిప్లిన్ అలవాటైతే కుటుంబంలో అంత హ్యాపీనెస్, ప్రశాంతత, చక్కగా వెల్ ప్లాన్డ్ లైఫ్స్, చాలా మంది చాలా సంతోషంగా ఉంటారు. చక్కగా మాకు టైంకి డబ్బులు వచ్చినాయి, మేము అనుకున్న రకంగా అనుకున్న బడ్జెట్ లో శుభ్రంగా మేము మార్గదర్శిలో తీసుకోగలిగాము, వీఆర్ వెరీ హ్యాపీ అని మెంబర్స్ చెప్తున్నప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. అరుణాచల్ ప్రదేశ్లో బయటపడిన 450 కోట్ల రూపాయల విద్యుత్ కుంభకోణంతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజుకు సంబంధం ఉందని కాంగ్రెస్ ఆరోపించింది. రిజిజును వెంటనే పదవి నుంచి తప్పించాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. అరుణాచల్ ప్రదేశ్లో తలపెట్టిన 600 మెగావాట్ల జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణంలో అక్రమాలు జరిగాయని నివేదిక ఇచ్చిన అక్కడి విద్యుత్ శాఖ విజిలెన్స్ అధికారులు ఇందులో కేంద్ర మంత్రికి సోదరుడి వరుసయ్యే గోబోయ్ రిజిజు సహా పలువురికి సంబంధం ఉందని తేల్చిందని కాంగ్రెస్ ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా చెప్పారు. విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణంలో కాంట్రాక్టర్గా పనిచేస్తున్న మంత్రి సోదరుడు నకిలీ బిల్లుల ద్వారా చెల్లింపులు చేయాలని కోరుతూ అధికారులతో మాట్లాడిన ఆడియో టేపులను సూర్జేవాలా విడుదల చేశారు. This matter needs to be seriously probed. Conduct of Minister Kiran Rijiju needs to be seriously probed. It is under a cloud and question. Unless and until a fair and free investigation is held based on the report of the CVO, Minister has, since he has been influencing payments through his brother, has no right to continue as MOS home even for a day. If Prime Minister has courage of his conviction, he must either sack Kiran Rijiju or ask him to resign and conduct a fair and free probe so that truth comes out.
కాంగ్రెస్ ఆరోపణలను కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ ఆరోపించినట్లుగా సోదరుడి కాంట్రాక్టు బిల్లుల చెల్లింపుల కోసం విద్యుత్ మంత్రి పీయూష్ గోయల్కు తాను లేఖ రాయడం అవాస్తవమని రిజిజు వివరణ ఇచ్చారు. తన నియోజకవర్గంలో కొన్ని పన్నుల బిల్లుల చెల్లింపుల కోసమే తాను లేఖ రాశానని స్పష్టం చేశారు. planted this news to help your own people is corruption. आपने लेटर नहीं लिखा? अभी छुट्टी लिखेंगे। आपने लिखा था लेटर? ये जो ये न्यूज प्लांट कर रहे हैं ना, हमारे वहाँ आएंगे तो सब जूते खाएंगे. लोगों को सेवा करना करप्शन होता है क्या? लेकिन अपने भाई को जिस पर चार्जेस लगा हुआ ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.